ముందుగా అంటే ఒక సామాన్యుల సినిమా, సామాన్యులు అంటే సామాన్యులు అంటే ఒక అద్భుతమైన పని చేస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అట్లా మా టీం అందరం కూడా మేము అంటే చాలా పద్ధతిగా రిలీజ్ చేసినాం మేము. ఆ పద్ధతి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అట్లా అందరు ఆ పనులలో ఉంటే సడన్గా అంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు కూడా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అట్లా మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మేము హ్యాపీ. అంటే ఇవన్నీ చెప్పేటి మీకు అది తెలుసు. కాకపోతే అన్న దీంతో పాటు ఇట్లా చేద్దామని చెప్పేసి ఇంత ఇమీడియట్గా ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన జిఎస్కే మీడియాకి. ఎందుకంటే మమ్మల్ని అంటే మాకు అదే సినిమాకి అంటే హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు, మిగతా జరిగేది జరుగుతుంటాయి. కానీ అన్న చేద్దాము మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంత షార్ట్ టైం మేము మార్నింగ్ 10 గంటల కన్నా 10-11 గంటలకు అనుకున్నాము. అన్న నేను ఒక దగ్గర ఉన్న, అన్న ఒక దగ్గర ఉన్నాను. అంటే మా రిలీజింగ్లో ఒక దాని కూడా ఒక మెథడ్ ప్రాసెస్ అంటే ఒక మెథడ్ ఫాలో అయినాము. ఆ ప్రాసెస్లో ఉండగా మేము అంటే మేము అనుకున్నాము, అన్న చేసేసి మమ్మల్ని పిలిచిండు. థ్యాంక్ యూ సురేష్ అన్న అండ్ అజయ్ అండ్ శ్రీనివాస్ అన్న, వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. మీ హెల్ప్ ఎప్పటికీ మీరు చేసిన సాయానికి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటాను. అట్లనే ఒక మంచి సినిమాకి మీడియా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ట్రైలర్ ఫంక్షన్లో చెప్పినట్టు నిజంగా నిన్న పాజిటివ్ రివ్యూస్ అన్నీ మీరు ప్రతి ఒక్కరు చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ వాళ్ళందరికీ. ఈ థ్యాంక్స్ మీ టు సీన్ మేము అంటే మనకు మల్టిపుల్గా హ్యాండ్స్ ఉంటుంటాయి. ఫస్ట్ మనం మీడియాకు కూడా డైరెక్ట్ చెప్పొచ్చు అన్న, ప్రేక్షకులు కూడా డైరెక్ట్ చెప్పొచ్చు అన్న అని చెప్పేసి చేసుకున్నాం. అందుకని మీ అందరికీ వెరీ వెరీ పాదాభివందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరే ఒక సపోర్ట్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి నిరూపించారు. మీ అందరికీ ప్రత్యేకంగా మా ప్రొడ్యూసర్స్ తరపున, ఎట్ ది సేమ్ టైం మా ఆర్టిస్టుల తరపున, నా తరపున వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైము ఒక మంచి సినిమా తీసినప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఉండాలన్నది ఏంటంటే నేను అంటే ఒక పెద్దలు చెప్పినట్టు ఎట్లా అంటే ఫస్ట్ డిపాజిట్ తెచ్చుకో, పోటీ చేయి, గెలువు అని ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది. అట్లా మేము ఆ ఫిలాసఫీ ఫాలో అయినాము. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. దానికి సహకారం అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఎట్ ది సేమ్ టైం మౌత్ టాక్ తోటి కొంచెం పెరుగుతుంది. దానికి మేము అంత చాలా సంతృప్తిగా ఉన్నాము. ఇప్పుడు వేరే నుంచి కాల్స్, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు చిరంజీవికి చిరంజీవి పేరు వచ్చేసింది, శంకరన్న పేరు వచ్చేసేసింది. చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉంటుంది సినిమా లైఫ్. ఇప్పుడు మనకు ఎంత పెద్ద సినిమా అయినా ఒక 1 వీక్ ఆర్ 2 వీక్ ఇంకా అనుకున్నట్టు అంటే నాకు ఎంత మంచి వస్తున్నాయనంటే అన్న చూసినాము, ఎట్ ది సేమ్ టైం ఈ షోకి ఈ టైంకి ఇక్కడ ఉందన్న మేము వెళ్తున్నాం అని చెప్పేసి జాగ్రత్తగా బుక్ మై షోని జాగ్రత్త పేపర్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అయితే ఈ సినిమాలో ఇప్పుడు ఇంత నాకు ఈ మొదటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ సడన్ అంటే మనకు ఎంత కష్టపడి చేసినా కానీ లాస్ట్ రిలీజింగ్ టైం అనేది చాలా క్రూషియల్. ఆ క్రూషియల్ నాకు ఈజీ చేసిన నాకు మెయిన్ నా నర్సింగ్ సమాజం. అంటే అందరూ నిన్న నా నర్సింగ్ సమాజం చాలామంది వాళ్ళకు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ నుంచి వెళ్ళి మనకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అదొకటి. తర్వాత నేను ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని నోట్ చేసుకుంటూ వచ్చాను. నాకు వీళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళు హెల్ప్ చేశారని. అందరికంటే ఎక్కువ అంటే వాళ్ళు ఆ సమాన స్థాయి హెల్ప్ చేసింది ఏంటంటే కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళు చేసిన సాయం మర్చిపోలేను. మనకి ఏంటిదంటే ఇక్కడ మనకు ఏంటిది ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ లెక్క, రామోజీ ఫిల్మ్ సిటీ లెక్క ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక చుట్టూ ఒక 1000 ఎకరాలు ఉంటుంది. ఆ 1000 ఎకరాలలో మేము చాలా వర్క్ చేసినాము. అంటే ఉన్న 42 రోజులలో 20 రోజులు అక్కడనే పనిచేసాము. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కరీంనగర్లో LMD పరిధిలో వర్క్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. తర్వాత మేము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చూపించాలనుకున్నప్పుడు హరికృష్ణ సాయంతో మిగతా ప్రాజెక్టులు అన్నీ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఆ వేరే పరిస్థితుల మధ్యలో కూడా మాకు షూటింగ్ అవకాశం ఇచ్చిన మిగతా అంటే కంప్లీట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 4-5 డివిజన్స్ ఉంటాయి. మిషన్ భగీరథ అని, తర్వాత ఈ మానేర్స్ అంటే ఈ చిన్న నీటిపారుదల చెక్ డ్యామ్లని వీటన్నిటికీ పెద్ద ప్రాజెక్టులు వీటన్నిటికి కూడా మాకు అంటే ఒక మంచి సినిమా తీస్తున్నామని చెప్పేసి మా గురించి తెలుసుకొని మాకు ఎంతో సహకారం అందించారు. వాళ్ళకి ఈ సక్సెస్ మీట్ తరఫున వెరీ 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 థ్యాంక్స్. అట్లనే మీరు ఒక మంచి సినిమా అని ఇచ్చినాము. ఈ వీకెండ్ మీకు టైం వేస్ట్ కాదు, డబ్బులు వేస్ట్ కాదు. ఒక మంచి సినిమా చూడండి, ఒక 4 చెప్పండి. మళ్ళీ ఒకసారి జిఎస్కే మీడియాకి మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ.